నమస్కారాలు. ముఖ్యంగా ఈ రోజున రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాలు, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఏరియాల్లో అనాథాయిడ్గా వేసినటువంటి లేఅవుట్లన్నిటిని రెగ్యులర్ చేయాలి. ఎవరైతే తెలియక కొనుక్కున్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో బ్యాంకు లోన్లు వచ్చే విధంగా ప్లాన్లు పెట్టుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సత్వరంగా పర్మిషన్లు వచ్చే విధంగా ప్రతి ఫ్లాట్ ఓనర్ని ఒక ధైర్యవంతుడిగా నిలిపే విధంగా ఈ రోజున మన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎల్ఆర్ఎస్ స్కీమ్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అనాథాయిడ్లకు అవకాశాలు లేకుండా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా మన జిల్లా మంత్రి కాబట్టి ఈరోజు మనందరూ కూడా ఒక అదృష్టం. ఆయన ఈరోజు మన అందరితో కూడా కూర్చోబెట్టి సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా మాకు ఒక మార్గదర్శకాన్ని కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా మా కావలి నియోజకవర్గంలో కూడా దాదాపు 825 ఎకరాలు ఈరోజు అనాథాయిడ్ లేఅవుట్లు వేస్తున్నారు. వీటన్నిటిని రెగ్యులరైజ్గా చేయగలిగితే కొనుక్కున్నటువంటి ప్రతి పేదవాడు కూడా ధనవంతుడు కాగలుగుతాడు. ప్రతి పేదవాడు ధైర్యవంతంగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల కంటే ఈరోజు మార్కెట్ వాల్యూ, ఈరోజు ప్రజెంట్ ఏ రేట్ అయితే కార్డు వాల్యూ ఉందో ఆ కార్డు వాల్యూ ప్రకారం ఎన్ని గజాలు అయితే కొనున్నారో ఆ గజాలని మున్సిపాలిటీ కానీ లేదా గ్రామ పంచాయతీల్లో లేదా నుడాలో అప్లై చేసుకోగలిగితే ఆ మార్కెట్ వాల్యూ మీద 7% ట్యాక్స్ కడితే ఈరోజు మీ ఫ్లాట్ రెగ్యులైజ్ చేయడానికి అవకాశం ఉంది. అదే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కట్టాలంటే 14% కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు కట్టుకున్నందువల్ల ఈరోజు మీకు ఫర్దర్గా బ్యాంకు లోన్లు కానీ ఇతర రూపాయలు కూడా మీకు బెనిఫిట్లు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని జిల్లా ప్రజానికం అందరూ కూడా సద్వినియోగం చేసుకొని నెల్లూరు జిల్లాలో అనాథాయిడ్ లేఅవుట్లకి తావు లేకుండా ప్రజలందరూ కూడా ధైర్యంగా ఫ్లాట్లు కొనేదానికి నాంది పలికినటువంటి నారాయణ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి లేఅవుట్లన్నీ రెగ్యులర్ని ఆశాభావంతో ఈరోజు మేము ఉన్నామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.